అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈ పెద్ద పాదం అంటే ఏంటి, ఈ చిన్న పాదం అంటే ఏంటి, ఈ పాదాలు ఏంది అని అంటే వనయాత్ర అంటారు దీన్నే. ఎరుమై కొళ్ళి అని చెప్పారు చూసారా, స్వామివారే స్వయంగా ఎరుమేలి నుండి మొదలు పెడితే శబరిమల వరకు నడిచి వెళ్ళారు. ఎరిమేల నుంచి శబరిమలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 63 కిలోమీటర్లు ఉంటుంది, 48 మైళ్ళు అంటారు. ఈ 48 మైళ్ళని పెద్ద పాదం ఎరిమేలి, పేరూర్తోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా, ఇంజిప్పారకోట, కరిమల, కరీలాంతోడు, పెరియానవట్టం, శరియానవట్టం, పంబా నది, నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, సరంగుత్తి, సన్నిధానం, శబరిమల అని ఇన్ని రకాలైనటువంటి 5 కొండలతో ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద పాదం చిన్న పాదం అంటారు. ఇలాంటి చోట నడిచి వెళ్ళడంలో కొన్ని ముక్కోటి వనమూలికలతో కూడినటువంటి చెట్లండి. అలాంటి యొక్క చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా, మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా, శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. ఆ యొక్క వనమూలికల యొక్క గాలి మన శరీరంలో పడితే చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతులమయ్యి మంచి ఓవరాల్ అవుతుందన్నమాట బాడీ. అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి, అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట. కరిమల చేరి కరముల మ్రోక్కి నీ కీర్తి వెలుగెత్తి చాటుదాం. ఎంత అద్భుతం తెలుసా, అలా చెప్తూ ఉంటానే ఎలా గుజ్బం చేస్తారా. ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన, ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి. అంత అద్భుతం. ఎక్కడ చూసినా మన బంధువులే, మనం ఆలవేసుకున్న అయ్యప్పుడే. ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా, ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్తో, ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు పాదాలు పడతారు, ఒకళ్ళు భోజనం ఇస్తారు, ఒక టిఫిన్ ఇస్తారు. ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ. పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర. శరణమయ్యప్ప. అప్పాచిమేడు నీలిమడై దాటిన తర్వాత అక్కడ బియ్యపు ఉండలు వేస్తూ ఉంటారు కదా స్వామి. ఎందుకు స్వామి అనంటే, ఈ యొక్క మృగాలు, పక్షులు, పశుపక్షాదులు ఉంటాయి చూసారా, వాటికి అన్నిటికీ ఆహారం వేసే విధంగా బియ్యపు ఉండల్ని అక్కడ వేయడం జరుగుతుంది. వాటికి అన్నిటికీ కూడా ఆహారం. ఇందులో చూడండి, పరోపకారార్థే ఇదం శరీరం, నేను నా కోసం దీక్ష తీసుకొని వస్తున్నాను, దానితో పాటు పశుపక్షాదులను కూడా నేను కాపాడుతాను అని చెప్పే ఒక సంకల్పమే ఆ బియ్యపు ఉండలు అప్పాచిమేడులో అలా విసిరివేయడము. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే ఎంత అద్భుతం తెలుసా. బ్రహ్మచర్య దీక్ష ఉండడం గొప్పతనం కాదు. వాడు నిన్న ఎలా ఉన్నాడు ఇలాగ ఈరోజు అలాగే ఉంటాడు, బట్టలు మాత్రమే మారుతుంది. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యను సైతం మాతా మాళిగేపురత్తమ్మ అని చెప్పుకుంటూ తనకు తానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి బ్రహ్మచర్య దీక్ష తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష. ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మహామహా యోగులు ఉన్నారు. మనకు వివేకానందులు చూసాం, అలా ఎంతోమంది శంకరులను చూసాం. బ్రహ్మచర్య దీక్షతో ఏ పూజ చేసినా 1,00,000 రెట్లు తిరిగి అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో అంత పవర్ ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి పూజలో విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో కదా, మరి వెంకటేశ్వర స్వామి పటంగాను ఇంకో జరం ఉన్నాడు. కానీ ఎందులో చూసినా అణువణువులో ఆయనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా ఎందందు వెతికినా అందందే గలుడు అని హరి అన్నాడు చూసారా. ఏ రూపంలో అయినా ఆయన ఉంటారు కాబట్టి ఏ రూపంలో అయినా పెట్టి ఆయన్ని పూజించవచ్చు, తప్పు లేదు. కానీ పూజిస్తున్నారు కదా, ఆనందపడతారు. శరణమయ్యప్ప. గురుగారు, మేము ఈ యొక్క అయ్యప్ప దీక్షతో పాటు శివ దీక్ష, గణపతి దీక్ష, అమ్మవారి దీక్ష ఇవన్నీ ధరించవచ్చా అంటే, నేను 10th చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చా, డిగ్రీ రాయొచ్చా అంటే ఆన్సర్ ఏ దీక్షకు ఆ దీక్షే. శరణమయ్యప్ప.